నామములో చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్ధమై ఉన్నాం. మాత్రమే కాదు, నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘములకును, అలాగే మరి దావీదన్న ఆయన కుటుంబము ప్రత్యేకంగా సంఘానికి ఒక ప్రేమ ఇస్తున్న కారణం బట్టి మరి వారు కూడా ఆహ్వానం తెలిపారు. సంఘమునకును ఆయన కుటుంబమునకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మంచి పిల్లరా, ఉదయకాలం వేళ నాకు 9కి ఎగ్జాక్ట్ ముగించాలని నిన్ననే టైం టేబుల్ ఇచ్చాను. నాకు నువ్వు ఏమన్నా చెప్పుకో, నాకు సంబంధం లేదు, 9కి అయితే ఖచ్చితంగా ముగించాలని చెప్పాను. మీకు తొందరగా వాక్యం ముగించినట్టే, ఇందులో అనుమానం లేదు. ఒకవేళ టైం దాటుతుందంటే చిన్నగా ఎత్తండి, ఎవరైనా ఇబ్బంది ఏం లేదు. ఎత్తారు, ఎవరైనా ఎత్తాడు, తప్పలేదు. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో అంశము దాటి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అడ్డగించేవారు కూడా ఉండాలి. అడ్డగిస్తారా? వాక్యాన్ని అడిగిస్తారా? మీరు అడ్డగించకపోయినా నేను ఆపేస్తా. మంచిది. మరి కొన్ని నిమిషాలు ఆదికాండం 13వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం పిల్లరా. నేను 4 వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. అందులో ఉన్న 4 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను అంతే. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు గమనించండి. ఎందుకంటే చదవడం మళ్ళీ నేను ప్రత్యుత్తరం పలకడం అనేది సమయం సరిపోదు. వాక్యం నేనే చదువుతాను, మీరు గమనించండి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి నెగెమునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదటి బలిపీఠమును కట్టిన చోట చేరను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాహాము పశువుల కాపులకును లోతు పశువుల కాపులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినట్లా నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళినట్లా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయేరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ప్రభు వాక్యమును దీవించి ఆస్వాదించును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యములను మనం ఎన్నో సంగతులు మనం విన్నవారమే. అనేక కోణాల్లో మరి దేవుని దాసులు మనకు వినిపిస్తూ వస్తున్నారు. కానీ సందర్భాన్ని బట్టి మనము కొన్ని ఈ మాటలు మరి జ్ఞానం చేయటం ఎంతైనా మంచిదని ప్రభు నాకు ఇచ్చిన తలంపు మేరకు ఈ సంగతులను మనము ధ్యానం చేస్తున్నాం. మంచిది.
అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో అబ్రహామును 12వ అధ్యాయం 1వ వచనం చదివితే మనకు అందరికి అర్థమవుతుంది. మరి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 3 షరతులు ఇచ్చాడు. ఎన్ని షరతులు? 3 షరతులు ఇచ్చాడు. ఏవేవి 3 షరతులు? అబ్రహాము ఆశీర్వదించబడాలి అంటే, అబ్రహాము దీవించబడాలి అంటే, అబ్రహాము కుటుంబం విస్తరించాలి అంటే, అబ్రహాము భూజనులందరికంటే ఎచ్చైన స్థానంలో ఉండాలంటే అబ్రహాము 3 షరతులు ఖచ్చితంగా పాటించాలి. ఏవేవి 3 షరతులు? 1, నీ దేశమును విడిచిపెట్టాలి. 2, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. 3, నీ బంధువులను విడిచిపెట్టాలి. ఎన్ని విడిచిపెట్టాడు? 3 విడిచిపెట్టాడా? ఎవరక్క? 3 విడిచిపెట్టాడా? నేను చదవం. ఎన్ని విడిచిపెట్టాడు? అక్కడ ఉన్నదే చెప్పండి, చూడకుండా ఎందుకు చెప్పాలి? తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, దేశం విడిచిపెట్టాడు, స్వదేశమును. నేను విడిచిపెట్టండి ఎవరిని? చెప్పండి. బంధువులు విడిచిపెట్టలే, దేశాన్ని విడిచిపెట్టడానికి త్యాగం చేశాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికి త్యాగం చేశాడు, బంధువులు విడిచిపెట్టడానికి ఆలోచన చేయలేదు. దేవుడు చెప్పింది ఏంటి? ఈ 3 నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలి. ఈ 3 నెరవేర్చి నేను చూపించే దేశం వరకు వెళ్ళాలి అన్నాడు. మంచిదే. మరి పోతూ ఎవరు తీసుకొని వెళ్ళాడు? లోతును వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. నేను త్వరతోనే దాటి వెళ్తున్నాను, ఎందుకంటే మనకు తెలియని సంగతులు కావు. లోతును వెంట పెట్టుకొని వెళ్ళాడు. లోతును వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఇరువురు కలిసి జీవిస్తూ ఉన్నారు. అంతేనా అక్కడ ఉన్నది? వారు కలిసి నివసిస్తూ ఉన్నారు. అబ్రహాముకు ఆస్తులు అనేకమైన బంగారములు, మరి చెప్పలేనంత ఆస్తి, ఒక మాట చెప్పాలంటే. తర్వాత లోతుకు కూడా ఆస్తి సమృద్ధిగానే ఉన్నది. కానీ అక్కడ రాయబడిన సంగతి అంటే వారు కలిసి నివసించలేనంత ఆస్తి వారికి కలిగి విస్తరించారు అని చెప్పి మనం చూస్తున్నాం. వారు విస్తరించినప్పుడు ఏమొచ్చింది? విస్తరించక మునుపు సమస్య రాలేదు కదా. విస్తరించక మునుపు సమస్య లేదు. వారు విస్తరించలేనంత, అంటే కలిసి నివసించలేనంత విస్తారంగా వారు విస్తరించినప్పుడు సమస్య వచ్చింది. ఎవరి ద్వారా? కాపరులు. వారి ఇరువురు కాదు. ఎవరి ఇరువురు? అబ్రహాము, లోతు కాదు. సమస్య ఎక్కడ వచ్చింది? కాపరులు. వారు కూడా పడుతున్నారు. మా యజమాని ఇంత అంటే మా యజమాని ఇంత, మీ యజమాని ఇంద్ర అంటే మీ యజమాని ఇంద్ర. అయినా అక్కడ రాయలేరండి, నేను చెప్తున్నా అంతే. వాళ్ళు గొడవ పడినా అంటే వాళ్ళకి ఏం కారణాలు ఉన్నాయి చెప్పండి? వాళ్ళకి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏం కారణాలు లేవు. కానీ ఆ గొడవ పడడం వల్ల సమస్య ఎక్కడికి వచ్చింది? అబ్రహాం దగ్గరికి వచ్చింది, లోతు దగ్గరికి వెళ్ళింది. లోతు కాపరు లోతుకి చెప్పారు, అబ్రహాం కాపరు అబ్రహాం చెప్పారు. అయితే లోతు అబ్రహాం దగ్గరికి రాలేదు. గమనించండి, అక్కడ లోతు అబ్రహాం దగ్గరికి రాలేదు. అబ్రహామే లోతు దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి, లోతు ఇక్కడ ఎవరున్నారు అన్నాడు 7వ వచనంలో. అప్పుడు అబ్రహాము పశువుల కాపురము, లోతు పశువుల కాపురం కలకం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండేది. అంటే ఎవరున్నారు అక్కడ? అన్యులు ఉన్నారు. నీవు నేను ప్రత్యేకం, నీవు నేను పిలువబడిన వారం, నీవు నేను ఎన్నిక చేయబడిన వారం, నీవు నేను ధనవంతులం, నీవు నేను బాగానే ఉన్నాం. కానీ నీ పశువుల కాపులు నా పశువుల కాపులు గొడవ పెట్టుకొని వచ్చి మనకు సమస్య పెట్టారు. అయితే మనల్ని చూసేవారు ఎవరున్నారు అక్కడ? అక్కడ ఉన్నవారు ఏమంట? కనానీయులు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు. జాగ్రత్త.
మనల్ని పక్కన ఉండి గమనించేవారు ఉన్నారు, మనం చూసేవారు ఉన్నారు. చూస్తున్నవారు ఎవరు? మనవరే వారు పిలువబడిన వారు కాదు. చూస్తున్నవారు ఎవరు? మనవరే వారికి ఆధిక్యత లేవు. అయితే వారి మధ్యన, వారి ముందర వారు చూస్తూ ఉండగా మనం ఏం చేయాలి? సమస్యను పెంచుకోకుండా సమస్యను సర్దుబాటు చేసుకొని నీవు నేను ఎవరమంట? అక్కడ ఉన్నమాట ఏంటి? నీవు నేను బంధువులము. ఎవరంట? బంధువులం. బంధువులు అంటే పూర్వపు చుట్టూకేమో అబ్బాబాల చుట్టూకే కాదు, అది రక్త సంబంధం. రక్త సంబంధం. ఈ రక్త సంబంధం అన్నది మన మధ్య ఉన్నది. మనం ఒకే రక్తంలో పంచుకొని పుట్టిన వారం కనుక మనం ఏం పడవద్దు. పశువుల కాపరులు అంటే వేరు వేరు కాబట్టి వారు గొడవపడ్డారు. వారి నిమిత్తమై మనం మాత్రం గొడవ పడవద్దు. వారి నిమిత్తమై మనం గొడవపడద్దు. నీవు నేను బంధువులము. ఈ విషయం ఆలోచన చేసుకో అన్నారు. ఈ విషయం ఆలోచన చేసుకో. అయితే అబ్రహాము మనం గొడవ పడకుండా, సమస్య రాకుండా ఉండటానికి నీకే ఒక ఆప్షన్ ఇస్తున్నా అన్నారు. ఎవరికి ఆప్షన్ ఇచ్చాడు? వాస్తవంగా పిలువబడింది ఎవరు? స్వాస్థ్యం ఎవరిది? అధికారం ఎవరిది? కానీ అబ్రహాం ఏమంటున్నాను తెలుసా? ఇదిగో ఈ దేశం అంతా నీ ఎదుట ఉన్నది, నీవే ముందు కోరుకో. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటికి వెళ్తే నేను తూర్పుకి వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా. ఆప్షన్ నీకే అన్నాడు. అయితే లోతు ఏం చేశాడు? లోతు కూడా ఏమన్నారు వాస్తవంగా? బాబాయ్, నాదేముంది, నువ్వు పిలిస్తే వచ్చిన వాడును, నాదేముంది నీ వెంట వచ్చిన వాడును, నిన్ను బట్టే కదా. మరి అలాంటప్పుడు నన్ను కోరుకునేవాడేంది? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని చెప్పలా. కన్నులెత్తి చూశాడు, పార చూశాడు. అంతా పార చూసి ఎక్కడ కోరుకున్నాడంట? ఏదేని వైపు కోరుకున్నాడు. పచ్చ ఉన్నదల్లా కోరుకున్నాడు. నేను ఇక్కడికి వెళ్తానన్నా. అక్కడ ఏముంది? సొదొమ గొమొర్రా ఉన్నాయి. సొదొమ గొమొర్రాలు అక్కడ ఉన్నాయి, కానీ అవి పచ్చగా ఉన్నందున, నీటి పారుదల ఉన్నందున అక్కడ సమృద్ధి ఉండని చెప్పి ఆలోచన చేశాడు లోతు. నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. ఓకే రైట్, వెళ్ళు అన్నాడు. అక్కడ మనుషులు ఎలాంటి వారంతా? 13 వచ్చిన చదువుతారు కదా, 13. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు లోతు? ఆలోచించాడా? పైరును చూశాడు, పొలాన్ని చూశాడు, పచ్చదాన్ని చూశాడు, కానీ అక్కడున్న మనుషులు ఎలాంటి వారు, అక్కడున్న కలిసేరంటే ఆలోచన చేస్తాం. ఒకే దృష్టి. అక్కడ పచ్చగా ఉన్నది, నీళ్ళు ఉన్నాయి, సమృద్ధి ఉంది, కాబట్టి అక్కడ వెళ్తే నేను బాగుపడతాను అనుకున్నాను, అంతే. కానీ అక్కడున్న పరిణామాలు, అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న మనుషులు, వారి యొక్క ఆలోచనలు, వాళ్ళకి ఆ మనుషుల యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించలేదు లోతు. అయినా వెళ్ళాడు. లోతు అక్కడికి వెళ్ళి నివసిస్తూ ఉండగా 14వ అధ్యాయంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది కదా. అదంతా చదవడానికి ఇప్పుడు సమయం కాదు, నా సమయం పరిగెత్తుంది. అది చూడు ఎంత ఉందో. అక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. 5 రాజులు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను అక్కడ ఒక మట్టి కీలు ఉన్న లోయలు అక్కడ ఉన్నాయి సొదొమ గొమొర్రాల దగ్గర.
మీరు చదువుకోండి తర్వాత 8, 9, 10 వచనాలు 4వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడి ఉన్నాయి. వాటిని ఆక్రమించుకొని అక్కడున్న ప్రజలను స్వాధీనం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నంత దోచుకొని వెళ్ళడానికి వారు యుద్ధానికి ముఖమ్మడిగా వచ్చి అంత దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకొని వెళ్ళిపోతూ ఎవరిని కూడా చెరలో పట్టుకుపోయారు. ఎవరిని పట్టుకెళ్ళారు? లోతు కుటుంబాన్ని, లోతు కూడా కలిగిన అంతటిని వారితో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. లోతు పనివారిలో ఒకడు తప్పించుకొని వచ్చి ఎవరు చెప్పాడు? అబ్రహాము చెప్పాడు, అయ్యా నీ యొక్క సహోదరుని యొక్క ఆస్తిని వారి యొక్క కుటుంబాన్ని మొత్తం చెరముని తీసుకొని వెళ్తున్నారు, పట్టుకొని వెళ్ళిపోయారు అన్నాడు. అబ్రహం ఏమనాలి ఇప్పుడు? అబ్రహం ఏమనాలి? ఇప్పుడు దొరికావు నాకు కదా, నన్ను కాదని పచ్చపచ్చని నన్ను అడగకుండా నెక్స్ట్ వచ్చిన కోరుకుని వెళ్తాను, నీ సావు నువ్వు సావుకో అన్నాడా? అనలే. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో అబ్రాము ఎంతమంది తీసుకెళ్ళాడంట? చూడండి 13వ వచనం, 4:13. తప్పించుకొనిన ఒకడు వచ్చి ఎదురుడైన అబ్రామునకు ఆ సంగతి తెలియను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరులను ఆనేరు సహోదరుడైన మమ్రియాను అమరి అని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 317 మన్నుగురుని వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజును తరిమాను. ఎంతమంది అంట? 317 మంది. 317 మందిని తీసుకొని వెళ్ళి వారిని తరిమి పట్టుకొని ఏం చేశాడు? తన సహోదరుని కుటుంబాన్ని విడిపించాడు. విడిపోయినంత మాత్రాన కదా, కుటుంబాలు వేరు కావచ్చు, అన్నదమ్ములు వేరు కావచ్చు, కానీ సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రమాదాలు చుట్టుకొని ఉన్నప్పుడు వాటి నుంచి తోటి సహోదరులకు కానీ తోటి సహోదరుడికి కానీ ఎవరికైనా సరే ఏం చేయాలి? అబ్రహాము చేతులు ముడుచుకొని కూర్చున్నవాడు కాదు. తన సహోదరు యొక్క ప్రమాదం నుంచి తప్పించాడు, విడిపించాడు. అందరినీ తీసుకొని వచ్చి మళ్ళా యథాస్థితిలో ఎక్కడ ఉన్నవాడిని అక్కడే పెట్టాడు. అబ్రహాము విడిపోయాడులే, లోతు విడిపోయాడులే, నాకు సంబంధం లేదని ఊరుకున్నవాడు కాదు. లోతు పట్ల అబ్రహాముకున్న ఆ గొప్ప ప్రేమ, ఆ రక్త సంబంధం అబ్రహామును కదిలించి వేసింది. ఆ తర్వాత అబ్రహాము తన వారందరినీ విడిపించుకొని తీసుకొని వచ్చాడు. తర్వాత సంగతులు వేరు. వారు ఎక్కడ ఉన్నారో అనే స్థానంలో మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. అది యొక్క అబ్రహాం యొక్క గొప్ప విశ్వాసం, ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి నిర్ణయం చేసుకున్నప్పుడు 19వ అధ్యాయానికి వెళ్తే సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. మళ్ళా ఒక సమస్య వచ్చి పడింది కదా. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అక్కడ విందు ఆరగించి అబ్రహాం చేసిన పరిచయం అంతటి తిని అంత ఆరగించిన తర్వాత అబ్రహాం దీవించి వెళ్ళిపోతూ 18వ అధ్యాయంలో ఆ సంగతులు ఉన్నాయి. అప్పుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహాం, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయగలుగుతున్నాను. వారు నా సన్నిధికి అయితే వారు ఘోరమైన వారి పాపం గొప్పది అని చెప్పి నా దగ్గరకు వచ్చింది. 18, 20 వచనం చదువుతా ఆ సంగతులు రాయబడి ఉన్నాయి.
అయితే వారు నిజముగా అట్టి పాపం చేశారా? నా దగ్గరకు వచ్చిన మొదలు తగినట్టుగా వారు ఆ యొక్క పాపం చేసినట్టయితే నేను వారిని నాశనం చేయగలుగుతున్నాను అంటారు. ఇప్పుడు అబ్రహాముకు మరొక సమస్య ఏంటి? ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయితే ఎవరు నాశనం అవుతారు? తన సహోదరుని లోతు నాశనం అయిపోతారు, కుటుంబం నాశనం అయిపోతారు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించాడు. అయ్యా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు విడిచిపెట్టవా అన్నాడు. దేవుడు అన్నాడు, నీవు చెప్పినట్టు 50 మంది ఆ పట్టణంలో ఉంటే నేను ఆ పట్టణాన్ని విడిచిపెడతాను అన్నాడు. మరొకసారి నేను అడుగుతున్నా, ఒకవేళ 45 మంది ఉంటే, ఒకవేళ 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, లాస్ట్కి అన్నాడు 31వ వచనంలో, ఒకవేళ 10 మందే ఉంటే అన్నాడు. అంటే ఎవరి నిమిత్తం ఈ ప్రాధాన్యత అంతా, ఈ ప్రార్థన అంతా ఎవరి కోసం? తన సహోదరుడు చనిపోకూడదు, తన సహోదరుని కుటుంబం నాశనం కాకూడదు, తన సహోదరుని ఎలాగైనా సరే రక్షించుకోవాలి. తన సహోదరు ఎటువంటి పరిస్థితుల్లో ఆ అగ్నికి ఆహుతి కాకూడదు. దేవుని యొక్క ఆ శాపానికి నా సహోదరి కుటుంబం బలి కాకూడదు, ఎలాగైనా కాపాడాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతూ. సహోదరుని పట్ల అబ్రహాము ఎంత ఆపేక్ష కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఆయన ఎంత యుక్తిగా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఎంత యుక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. నా సహోదరిని విడిచిపెట్టు ప్రభు అని అనలే. లోతు ఉన్నాడు ప్రభు, నా బంధువు ఉన్నాడు ప్రభు అనలే. దేవునికి తెలియదా? అబ్రహాము యొక్క తాపత్రయం అంతా దేవునికి తెలుసు. అందుకే దేవుడు చక్కగా 19వ అధ్యాయంలో లోతు ఇంటికే వెళ్ళాడు. లోతును విడిపించాడు, కానీ లోతు భార్య విధేయురాలు కాక ఉపస్తంభం అయిపోయింది. తన పిల్లలు మరి తల్లి లేని సందర్భంలో వారు అక్రమ సంతానాన్ని కనడానికి కారకురాలయ్యారు. ఆ కుటుంబం పతనం అయిపోయింది మొత్తానికి. ఆ కుటుంబం పతనం అయిపోయింది మొత్తానికి. ప్రియ సోదరి సోదరుడా, అలాగైతే నా సమయం 7 నిమిషాలు ఉంది. మరొక 2 సహోదరులు ఉన్నారు. ఎవరు వారు? ఏశావు, యాకోబు. ఆశీర్వాద విషయంలో ఇద్దరి మధ్య సమస్య వచ్చింది. ఆశీర్వాద విషయంలో ఇద్దరి మధ్య ఏమొచ్చింది? సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు అబ్రహాము యాకోబు జ్యేష్ఠత్వాన్ని కొట్టివేశాడు, దొంగిలించాడు. అయితే యాకోబు దొంగిలించిన తర్వాత ఏశావులో ఏం ప్రారంభమైంది అంటే, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయం చూడండి. ఒక మాట, ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం నుంచి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకున్నాను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి పిలువనంపి అతనితో ఇదిగో నీ అన్నయ్య ఏశావు నిన్ను చంపేదని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడు, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరులకు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకోనేలా అని. సమస్య వచ్చింది. తల్లి అయితే సమస్యను పెంచలేదు, పెంచిందా? తల్లిదండ్రులు పిల్లల మధ్య సమస్యలు పెంచకూడదు.
తల్లిదండ్రులు పిల్లలకు యోగ్యమైన ఆలోచన ఇవ్వాలి. సమస్య నుంచి అవసరమైతే తప్పించడానికి ఆలోచన చెప్పాలి తప్ప సమస్యను ప్రోత్సహించకూడదు. కుటుంబాలలో ఈనాడు తల్లిదండ్రులను ఒక కుమారుని ఒక కంట చూసి ఇంకొక కుమారుని ఒక కంట, అది ఇక్కడ జరిగింది, ఆటోమేటిక్గా జరిగింది కదా. అలా చూసి పిల్లల మధ్య సమస్యకు కారకులు తల్లిదండ్రులు కాకూడదు. కానీ రేపుగా చక్కటి ఆలోచన చెప్తా ఉంది. నీ అన్న కోపం నీ మీద చల్లారు వరకు నువ్వు కొన్ని దినాలు మీ మామ దగ్గరికి వెళ్ళు, లాభాల దగ్గరికి వెళ్ళు, అక్కడ దాగి ఉంది. నీ అన్న కోపం చల్లారిన తర్వాత నేను మరలా నిన్ను ఇక్కడికి పిలుస్తా అని చెప్పి ఆమె చెప్పినప్పుడు యాకోబు అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఏశావుకి ఏముంది? తండ్రి ముసలోడయ్యాడు, చనిపోయే కాలం సమీపించింది, ఆ దుఃఖ దినాలు అయిపోతానే నేను చంపుతా, తమ్ముని చంపాలని తీర్మానం చేసుకున్నాడు. పగబట్టాడు. తన సహోదరుని పట్ల పగబట్టి ఉండగా ఎప్పుడైతే తల్లి సలహా ఇచ్చిందో యాకోబు తెలియకుండా, అన్నకు తెలియకుండా పారిపోయాడు, వెళ్ళిపోయాడు, మంచిదే. కానీ ఏశావు అక్కడే నిలిచి ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబు మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. యాకోబు మరలా తిరిగి వస్తూ ఉండగా ఏశావుకు తెలిసిన సంగతి, ఏశావుకు తెలిసినప్పుడు 33వ అధ్యాయం చూస్తారా, మొదటి వచనం. యాకోబు కన్నులెత్తు చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండేది. ఎంతమంది అంట? 400 మందిని తీసుకొని యాకోబు దగ్గరికి వెళ్తూ, చంపుతాడా? సహకరిస్తాడా? పగ తీర్చుకుంటాడా? ప్రేమ చూపిస్తాడా? ఏం చూపించాడు? యాకోబు యుక్తిగా అన్న కొరకు బహుమానాలు ముందే పంపించేశాడు. అన్న ఎదురుపడ్డాడు. అన్న ఎదురుపడిన తర్వాత యాకోబు సాగిలపడ్డాడు. ఇవన్నీ ఎందుకు నువ్వు ముందు పంపించావు? ఎవరి కోసం అన్నాడు? నీకోసమైనా, చిత్తగించుము నీకోసమే, నీ కటాక్ష నా మీద ఉండాలని చెప్పి నేనే వీటిని నీ కొరకు బహుమానంగా సిద్ధపరిచాను అన్న. ఏమిస్తున్నాడు అన్నకు? బహుమానం ఇస్తున్నాడు. అయితే అన్న అన్నాడు, ఇవన్నీ నాకేలా? అవును, దేవుడు నన్ను కనికరించాడు, నాకు కూడా విస్తారమైన ఆస్తి ఇచ్చాడు, నీవి నాకు అవసరం లేదు తమ్ముడు అన్నాడు. యాకోబు అంటున్నాడు, అన్నా దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూశాను. ఏ ముఖం అంట? దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూశాను అని యాకోబు అన్నప్పుడు, తమ్ముడు నాకు కూడా సమృద్ధిగా ఉన్నది, ఇవి ఉంచుకో అంటే నీ కటాక్ష నా మీద ఉండాలి కనుక నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలన్నా. అలాగైతే వారి ఇరువురు కలుసుకున్నప్పుడు వారి యొక్క ప్రేమ, వారి యొక్క విశ్వాసం ఎలా ఉన్నదంటే చూడండి, 6, 7 మీద వచ్చాను. అప్పుడు దాసులను లేక 7 వచ్చిన లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడు. ఆ తర్వాత ఏశావును రాగేలను దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడు. ఏశావు నాకు ఎదురు వచ్చిన గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభు కటాక్షం నా మీద వచ్చుటకే అని చెప్పి. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావాల్సినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పి. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా చిత్తగించు, నీ చేత నా చేత ఈ కానుక పుచ్చుకున్నాను. దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూస్తాను, నీ కటాక్షం నా మీద వచ్చినదనగా నేను నీ ఎద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను, దేవుడు నన్ను కనికరించును, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతం చేసిన కనుక అతను దాన్ని పుచ్చుకొని మనం వెళ్ళేదము, నేను నీకు ముందుగా సాగిపోదును నేను అని చెప్పగా అతడు, నా ఇద్దరున్న పిల్లలు పసిపిల్లలని, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చినవి అని నా ప్రభునకు తాను తెలియము. ఒక్క దినమనే వాటిని వడిగా తోలుకొని తోలనిలా ఈ మంద అంతా ఇవ్వచ్చు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు,
ఏసావు. ఒకవేళ నీకు ఇబ్బంది అయితే కొంతమంది నీ దగ్గర ఉంచి వెళ్తా తమ్ముడు, సహకారంగా ఉంచుకుంటే వద్దు వద్దు. వారిరువురి మధ్యన ప్రేమ, వారిరువురు కలిసినప్పుడు ఒకరి మీద ఒకరు, ఒకరి మేడ మీద ఒకరు పడి కౌగలించుకొని ఏడ్చి ముద్దు పెట్టు. అవును. 3వ వచనం 33:3. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిల్పడం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరు కన్నీళ్లు విడిచితే. ఒకప్పుడు ఏముంది వారి మధ్య? ఒకప్పుడు ఏశావుకు యాకోబు మీద ఏముంది? పగ. ఒకప్పుడు ఏమనుకున్నాడు? సంపాదన. ఇప్పుడేమంటున్నాడు? తమ్ముడు అని అన్నాని పరిగెత్తుకొని యాకోబు వెళ్తుంటే ఏశావు కూడా పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, మన కుటుంబాలు లేక మన సంఘాలు లేక సహోదరత్వం ఎలా ఉండాలి? కుటుంబాలలో సమస్యలు వస్తాయి, సంఘాలలో సమస్యలు వస్తాయి, సహోదరుల మధ్య సమస్యలు వస్తాయి. ఏముండాలి? గతం దాటిపోయింది, మర్చిపోవాలి, ప్రేమించాలి, హత్తుకోవాలి, కౌగలించుకోవాలి. అలాగైతే పిల్లరా, తన సహోదరుడు ఎదురైనప్పుడు చంపాలనుకున్నవాడు, పగబట్టినవాడు పరిగెత్తుకుని వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎంత ప్రేమ వారి మధ్య ఉన్నది. అలాగైతే వారు పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు కనుక దేవుడు వారి మధ్యన సమాధానం కలిగించి సంతోషంగా వారు ఇద్దరు కౌగులించుకున్నారు. అలాగైతే పిల్లరా, ఉదయకాలం నా సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. మనం కూడా దేవుని పట్ల మనకున్న ఈ బాంధవ్యాన్ని మనం ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబాల మధ్య అయినా, సహోదరుల మధ్య అయినా, వ్యక్తిగతంగా అయినా మనం కలిసి నివసించడానికి ప్రేమ కలిగి జీవించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుకున్నాం. తదుపరి తండ్రి నీ దాసుని నిలుపుకొని మాట్లాడిన నీ మాటను బట్టి చూస్తున్నాం నాయన. దయగల తండ్రి, అబ్రాహామును బట్టి, లోతును బట్టి నాయన, మా ప్రభువా యాకోబును బట్టి, ఏశావును బట్టి తండ్రి, వారి కుటుంబాన్ని దయగల తండ్రి నాయన, దావీదును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను బట్టి ప్రభువా నీ దాసుడు నాయన తండ్రి ఏర్పరిచినటువంటి నిన్ను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఆయన కుటుంబాన్ని, ఆయన భార్యను, ఆయనకిచ్చిన కుమారులను, కుమార్తెలను, కోడలను బట్టి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి మీకు స్తోత్రములు. అవును తండ్రి నాయన, ఆయన కుటుంబంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి, మీరు చేసినటువంటి ఉపకారం బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని నాయన అంచెలంచెలుగా దీవించారు, పిల్లలను ఇచ్చారు, చదువులో తోడ్పడ్డారు తండ్రి. మరియు మా ప్రభువా నీకు ఇష్టమైన పనులను వారికి పిల్లలకు దయచేయమని, సహాయం చేయమని ఇక్కడ తండ్రి మోకరించిన ప్రతి బిడ్డను నాయన మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభు అయిన సొంత రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. సాధించిన సంఘాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. దేవ, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో చేరి ఆ నీటి ముక్కుని జ్ఞాపకం చేసుకుంటా మాకెంతైనా దీవెన ఆశీర్వాదకరమని మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. ఆరాధనలో మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి మీ దాసుల ద్వారా అందించిన శ్రేష్టమైన వర్తమానాలను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసుల దగ్గర ద్వారా, ధ్యానం ద్వారా మీరు చూపిన అపారమైన దయని బట్టి మిమ్మల్ని ఎంతోని మీరు నాకు తెలియపరిచినందుకు మీరు స్తోత్రములు. తెలుగా మీ దాసుల ద్వారా మరి దేవుని ప్రజలు ఎలా ఉన్నారో, తండ్రి మన సహోదరులు ఎలా ఉన్నారో మాకు కళ్ళ కట్టినట్టు మీరు చూపించారు. మీ స్తోత్రం చేస్తున్నాం. విని విడిచిపెట్టకుండా దేవా అలా నడుచుకున్నట్టు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసులు దాన్ని దావిదన్న కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాం. ఆ చేసిన మంచి కార్యాన్ని బట్టి మీ స్తోత్రం చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన పెద్దలు, సర్వ పరిశుద్ధులు, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించమని, సంఘాన్ని 30 60 100 ఫలింప చేయమని యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.